గత వైసీపీ ప్రభుత్వంపై కూటమి మంత్రుల విమర్శలు, కీలక మలుపు తిరిగిన ఏపీ లిక్కర్ కేసు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ స్కామ్ లో పట్టుబడుతున్న నిందితులను ఒక్కొక్కరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తున్నామని తెలిపారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అనిత. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో సిట్ మరో వీడియోను స్వాధీనం చేసుకుంది. చెవిరెడ్డి సన్నిహితుడు ఈ కేసులో A3గా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టెలు లెక్కిస్తున్న వీడియోను సిట్ అధికారులు సేకరించారు. వెంకటేష్ నాయుడు ఫోన్లో ఆ వీడియో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. 10 టీవీ కథనానికి కర్నూలు జిల్లా అధికారులు కదిలారు. నందికొట్కూరు రక్ష ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. రక్ష ఆసుపత్రి రికార్డు రూమ్ కు తాళం వేశారు. పుట్టేది ఆడపిల్ల అంటూ అబార్షన్ చేసి గర్భిణి మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ గీతారాణి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వైజాగ్ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు. మాజీ సైనికుల భూములకు ఎన్ఓసీ జారీపై సమగ్రంగా విచారించాలన్న స్పీకర్, దీనికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలన్నారు. భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఈ పథకం కింద మొదటి విడత 35,042 కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అమిలినేని రిలీజ్ చేశారు. దీంతో నియోజకవర్గంలో 50,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో ఉన్న తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. హుందాతనంగా రాజకీయాలు చేయాలి, కానీ విధ్వంసకర రాజకీయాలు చేయకూడదన్నారు. జగన్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబులో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవని మంత్రి పార్థసారథి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఏపీకి రాకుండా అడ్డుకున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విమర్శించారు. అంతేకాదు, సింగపూర్ను ఓ తప్పుడు విధంగా ప్రపంచానికి ప్రాజెక్ట్ చేశారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ద్వారా ఏపీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం అసాధ్యమన్నారు. ఏఐ దర్శనం ఆలోచనను టీటీడీ విరమించుకోవాలన్నారు. ఏఐ టెక్నాలజీతో శీఘ్ర దర్శనం కష్టమన్నారు. అమలు సాధ్యం కాని ఆలోచనకు టీటీడీ స్వస్తి పలికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలో ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. 2006లో ప్రమాదవశాత్తు చనిపోయిన తమ మిత్రుడు భద్రారావు జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులంతా 150 అడుగుల పొడవు ఉండేలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ను వీధుల్లో ప్రదర్శించారు.